విశాఖలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి చేసిన ఒక విచారణతో ఒక అధికారి గుండాగి చనిపోయారన్నటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తుంది. ఇది సాక్షి మాత్రమే టచ్ చేసింది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన సమావేశంలో ప్రశ్నల మీద ప్రశ్నలతో తీవ్ర ఒత్తిడికి గురైన ఎస్సీ కుప్పకూలిపారు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన గురువారం విశాఖపట్నంలో జరిగింది. విశాఖ మహానగర పాలక సంస్థ మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ గోవిందరావు తీవ్ర ఒత్తిడికి గురై మృతి చెందారు. పట్టాభి సంధించిన ప్రశ్నలు ఆయన అడిగిన తీరు వల్ల ఎస్సీ గుండెపోటుకు గురై మృతి చెందారు. జీఎంసీ అధికార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చెత్త పెరిగిపోయి దుర్వాసన ప్రబలుతోందంటూ నగరంలోని 76వ వార్డులో స్వతంత్ర నగర్ వద్ద గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కి స్థానికులు తాళాలు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టాభి గురువారం జీవీఎంసీ గాజువాక జోన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమాధానాలు చెప్తున్న ఎస్సీ మీద ప్రశ్నలు వేశారు. డంపింగ్ యార్డుతో చెత్త నిల్వలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? కాంట్రాక్టర్ రాసా సంస్థ వర్క్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా పనిచేయాలి కదా, పని చేయకపోతే మీరేం చేస్తున్నారు, తమాషాలు చూస్తున్నారు అంటూ పట్టాభి ఆగ్రహంతో ప్రశ్నలు అడిగారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఎస్సీ తనకు దాహం వేస్తుందని సైగ చేస్తే పక్కనున్న అధికారులు అందుబాటులో ఉన్న కొబ్బరి నీళ్ళని ఇచ్చారు. అప్పటికే షుగర్ ఉండటం విపరీతమైన టెన్షన్కు గురై ఎస్సీ ఒక్కసారిగా కుప్పకూలిపారు. అధికారులు ఆయన నగరంలోని ఇండస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభిస్తుండగానే ఆయన ప్రాణాలు విడిచారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే పట్టాభి అయిన మనిషిని చచ్చిపోవాలని కోరుకోరు. పబ్లిక్ నుంచి మొన్న ఆందోళన జరిగి తాళాలు వేశారంటే సీరియస్నెస్ ఉంటుంది. దాన్ని క్వశ్చన్ చేస్తే చనిపోవడం అన్నటువంటిది ఆవేదన కలిగించే అంశమే.